చాలామంది పేషెంట్స్ అండ్ ఈ మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా కమెంట్స్లో అడుగుతుంటారు, మేనరికం సంబంధం మాది, సో పిల్లలకి ఇబ్బంది రాకుండా ఉండటానికి టాబ్లెట్లు ఇంజెక్షన్లు ఏవో ఉంటాయంట కదా, అవి ఇచ్చేసేయండి, హెల్తీ బేబీస్ పుడతారు అని. కానీ ఒక టాబ్లెట్ ఇంజెక్షన్ జెనెటిక్స్ని మార్చలేదు. మేనరికంలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, ఈ కపుల్ ఎక్కడి నుంచి వచ్చారనా, ఎక్కడది బ్రహ్మపురం, అమలాపురం సైడ్, అంత దూరం నుంచి వీళ్ళు వచ్చారు. వీళ్ళకి ముందు ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యారు, బాబు పుట్టాడు, 1 డే తర్వాత చనిపోయాడు. సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యారు, బాబు పుట్టాడు, 10 రోజుల తర్వాత చనిపోయాడు. వీళ్ళది కూడా మేనరికమే, బాబా మేనమామ, నాన్న మావయ్య అవుతారు. సో ఎప్పుడైతే మీరు దగ్గర సంబంధాలు చేసుకుంటారో, ఇప్పుడు ఆ అమ్మాయి హెల్త్ బాగానే ఉంది, అతని హెల్త్ బాగానే ఉంది, కానీ ఇద్దరు కలిసినప్పుడు ఏదైనా మైనర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇద్దరికి ఉన్నా కూడా రెండు కలిసి మేనిఫెస్ట్ అవుతాయి బేబీలో. సో అలాంటప్పుడు బేబీ ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళకి అయినట్టుగా. సో ఇవి ఏదో టాబ్లెట్ తోటో ఇంజెక్షన్ తోటో తగ్గించేసేవి కాదు. దీనికి అసలు మేనరికం చేసుకుంటే ప్రాబ్లమ్ ఏమైనా వచ్చే రిస్క్ ఉందా లేదా తెలియాలంటే ఇద్దరు కూడా డీటెయిల్డ్ జెనెటిక్ టెస్ట్ అది చేసుకోవాల్సి ఉంటుంది. క్యారియర్ స్క్రీనింగ్ అవి అంటారు. సో ఇవి చేస్తే కానీ బేబీకి ఏమైనా రిస్క్ ఉంటుందా ఉండదా అన్నది మనం చెప్పలేము.